అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అసలు ఎలాంటి సందర్భంలో మొదలయ్యింది అనేది ఒకసారి తెలుసుకుందాం. రాజసూయ యాగమునందు పాండవులు మహదేశ్వర్యమును చూచి దుర్యోధనుని మనస్సులో అంతులేని ఈర్ష్య జనించెను. మొదటి నుండి మనకు తెలిసిందే, దుర్యోధనుడు కౌరవులు పాండవులను చూసి ఈర్ష్య పడేవాళ్ళు. అతడు శకుని మొదలగు వారి సూచనల మేరకు జూదమాడుటకు ధర్మరాజును ఆహ్వానించెను. కపటముతో అతనిని ఓడించి అతని సర్వస్వమును కాజేసెను. పర్యవసానముగా పంచ పాండవులు ద్రౌపది సహితముగా 12 అరణ్యవాసం చేయుటకును 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయుటకును నిశ్చయింపబడినది. ఈ ప్రకారముగా 13 సంవత్సరముల వరకు సమస్త రాజ్యముపై దుర్యోధనుని ఆధిపత్యము ఉండునట్లును, పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు అనుకున్న రీతిగా సవ్యముగా సాగినచో పాండవులకు తిరిగి రాజ్యం అప్పగించినట్లు నిర్ణయింపబడినది. ఇట్టి నిర్ణయమును అనుసరించి 13 సంవత్సరముల కాలమును గడిపిన పిమ్మట పాండవులు తమ రాజ్యమును తిరిగి ఇవ్వమని కోరారు. అప్పుడు దుర్యోధనుడు దానిని నిర్ద్వంద్వముగా నిరాకరించెను. రాజ్యము తిరిగి ఇచ్చుటకు గాను వారిని సమ్మతింపజేయుటకై జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడైన ద్రుపదుని పురోహితుడు రాయబారిగా పంపెను. కాని వారు అతని మాటలను పెడచెవిన పెట్టేరి. అప్పుడు ఉభయ పక్షములలో యుద్ధ సన్నద్ధత ప్రారంభమయ్యెను. ఇప్పుడు అసలు ఈ కురుక్షేత్ర యుద్ధానికి కారణం ఏంటి అనేది ఇదన్నమాట. ఈ 12 ఏళ్ల అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము చేసినా కూడా వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి ఇవ్వమనేసరికి సరే అయితే యుద్ధంలోనే తెలుసుకుందాం అని అనుకున్నారు. యుద్ధ సహాయమునకు శ్రీకృష్ణ భగవానుని అర్థించుటకై దుర్యోధనుడు ద్వారకను చేరెను. అదే విధముగా అర్జునుడు కూడా అచటికి చేరుకొనెను. భగవానుడు తన భవనమున నిద్రించుచుండుటను ఇరువురు గాంచిరి. అంటే భగవానుడు నిద్రపోతున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ భగవానుడు అన్న ప్రతిసారి మనం శ్రీకృష్ణుని సంబోధిస్తున్నట్టు తెలుసుకోవాలి. భగవానుడు తన భవనంలో, ద్వారకలో తన భవనంలో పడుకుని ఉన్నాడు. ఓకే, ఆయన పడుకుని ఉండడం వీళ్ళిద్దరూ చూశారు. అతడు నిద్రించటం చూసి దుర్యోధనుడు శ్రీకృష్ణుని శిరము వైపున అంటే తలవైపు గల ఒక ఉన్నతాసనమును అలంకరించాను. అంటే తలవైపు ఉన్న ఒక సీట్లో కూర్చున్నారనమాట.